వెల్కమ్ టు జిఎన్ రాజు టెక్ సొల్యూషన్స్ ఛానల్. ఈ వీడియోలో ఇంటర్నేషనల్ యోగా డే జూన్ 21, 2025న భారత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతుంది. దీనికి అనుగుణంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా యోగాంధ్ర అనేటువంటి పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ యోగా డేని అన్ని పాఠశాలల్లోనూ తప్పనిసరిగా కండక్ట్ చేయాలి. సో ఇందుకోసం ముందుగా పాఠశాలలోని విద్యార్థులందరినీ కూడా లీప్ యాప్లో రిజిస్ట్రేషన్ చేయవలసి ఉంటుంది. సో అది ఎలానో ఈ వీడియోలో చూద్దాం. సో ఇందుకోసం ముందుగా లీప్ యాప్ని ఓపెన్ చేసిన తర్వాత యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి. యూజర్ నేమ్గా మనము పాఠశాల యొక్క డైస్ కోడ్ని మాత్రమే ఎంటర్ చేయాలి. అలాగే పాస్వర్డ్ అనేటువంటిది మన డైస్ కోడ్కి సంబంధించినటువంటి పాస్వర్డ్ని ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ లాగిన్ పైన క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ హోమ్ పేజ్ మనకి ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకు డిఫరెంట్ ఐకాన్స్ ఉన్నాయి. ఇందులో గవర్నెన్స్ అని చెప్పి ఒక ఐకాన్ ఉంది. సో ఈ గవర్నెన్స్ని సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ సిఎస్సి అని చెప్పి మనకు మొదటి ఆప్షన్ కనిపిస్తూ ఉంది. సో సిఎస్సిని సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది థర్డ్ ఐకాన్ ఇంటర్నేషనల్ యోగా డే అని చెప్పనేసి. సో ఇంటర్నేషనల్ యోగా డే ఐకాన్ సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మళ్ళీ 3 ఐకాన్స్ కనిపిస్తూ ఉన్నాయి. స్కూల్ ఫెసిలిటీస్, ఎన్రోల్మెంట్, క్యాప్చర్ యోగా ప్రాక్టీస్. సో మనము మన పాఠశాల యొక్క విద్యార్థుల్ని ఇంటర్నేషనల్ యోగా డే కోసం రిజిస్ట్రేషన్ చేయడం కోసం ఎన్రోల్మెంట్ పైన క్లిక్ చేయాలి. సో ఇలా క్లిక్ చేసినప్పుడు సబ్మిట్ ద స్కూల్ ఫెసిలిటీస్ టు ప్రొసీడ్ అని చెప్పి అడుగుతుంది. ఓకే పైన క్లిక్ చేసి ఇక్కడ మొదటి ఐకాన్ ఏదైతే ఉందో స్కూల్ ఫెసిలిటీస్ అనేటువంటి ఐకాన్ని ముందుగా సెలెక్ట్ చేయాలి. ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత ఈజ్ ప్లే గ్రౌండ్ అవైలబుల్ అని చెప్పి అడుగుతుంది. అంటే మన పాఠశాలలో ప్లే గ్రౌండ్ ఉన్నట్లయితే ఎస్ సెలెక్ట్ చేయాలి, లేనట్లయితే నో సెలెక్ట్ చేయాలి. ఒకవేళ కనుక ఎస్ సెలెక్ట్ చేసినట్లయితే ప్లే గ్రౌండ్ ఎక్స్టెంట్ ఇన్ ఎకరాస్. సో ప్లే గ్రౌండ్ అనేటువంటిది మనకు ఎంత ఉంది, ఎన్ని ఎకరాలు ఉంది అనేటువంటిది ఇక్కడ మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. క్యాప్చర్ ప్లే గ్రౌండ్ లొకేషన్, అంటే ప్లే గ్రౌండ్ యొక్క లొకేషన్ని మనము క్యాప్చర్ చేయవలసి ఉంటుంది. సో ఇందుకోసం ఇక్కడ మనకు సర్కిల్ సింబల్ ఉంది. సో ఆ సర్కిల్ సింబల్ని క్లిక్ చేసినట్లయితే మన పాఠశాల యొక్క ప్లే గ్రౌండ్ యొక్క లొకేషన్ అనేటువంటిది క్యాప్చర్ కావడం జరుగుతుంది. సో గుర్తుంచుకోవాలి, ఈ ప్రాసెస్ అంతా కూడా మన పాఠశాల యొక్క ఆవరణం నుంచే మనం చేయవలసి ఉంటుంది. ఇక్కడ మనం గమనించవచ్చు లొకేషన్ క్యాప్చర్ అయ్యింది, లాటిట్యూడ్ లాంగిట్యూడ్ రావడం జరిగింది. అలాగే యోగా అటెండ్ వెన్యూ ఆన్ 21 జూన్ 2025 కనిపిస్తూ ఉంది. సో అంటే ఇక్కడ 21 జూన్ 2025న మనం యోగాను ఎక్కడ కండక్ట్ చేయాలనుకుంటున్నాం అనేటువంటిది. సో ఇందుకోసం సెలెక్ట్ అయిన ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇలా ఈ సెలెక్ట్ అయిన ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మనకు సెలెక్ట్ కాదు. సెలెక్ట్ అయిన ఆప్షన్కి రైట్ సైడ్న ఒక డాట్ సింబల్ ఉంది. సో ఆ డాట్ సింబల్ అంటే డౌన్ యారో, ఈ డౌన్ యారో సింబల్ని సెలెక్ట్ చేసినట్లయితే మనము 21 జూన్న ఈ ఇంటర్నేషనల్ యోగా డేని ఎక్కడ కండక్ట్ చేయదలిచామనేటువంటిది అడుగుతుంది. ఇన్ స్కూల్ ఆర్ ప్లే గ్రౌండ్, ఇన్ సచివాలయం, అదర్ ప్లేస్. సో కాబట్టి మనం ఇన్ స్కూల్ కాబట్టి ఇన్ స్కూల్ ఆర్ ప్లే గ్రౌండ్ సెలెక్ట్ చేస్తున్నాం. సెలెక్ట్ చేసిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. ఇలా సబ్మిట్ పైన క్లిక్ చేసినట్లయితే సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పి రావడం జరుగుతుంది. ఓకే పైన క్లిక్ చేయాలి. సో దీంతో మనకు స్కూల్ ఫెసిలిటీస్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఎన్రోల్మెంట్ ఐకాన్ పైన క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినప్పుడు సో సెలెక్ట్ పైన క్లిక్ చేసినట్లయితే మన పాఠశాలలో ఉన్నటువంటి తరగతులన్నీ కూడా ఓపెన్ కావడం జరుగుతుంది. సో ముందుగా ఒక తరగతిని మనం సెలెక్ట్ చేసుకొని గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి. సో ఇలా క్లిక్ చేసినప్పుడు ఆ తరగతిలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా మనకి ఇక్కడ కనిపిస్తారు. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి, కొంతమంది విద్యార్థులకు ఆల్రెడీ చెక్ బాక్సెస్ సెలెక్ట్ అయి ఉన్నాయి. అంటే ఆ విద్యార్థికి రైట్ సైడ్ మరి గమనించవచ్చు సోర్స్ ఆఫ్ క్యాప్చర్. అంటే ఈ విద్యార్థులని అందరినీ కూడా GSWS గ్రామ వార్డు సచివాలయం వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అంటే ఈ విద్యార్థులందరూ కూడా గ్రామ వార్డు సచివాలయంలో ఇంటర్నేషనల్ యోగా డే కోసం రిజిస్ట్రేషన్ వారి చేత చేయడం జరిగింది. అంటే వీళ్ళందరూ కూడా అక్కడ అటెండ్ కావాలి. సో ఇప్పుడు మనము చెక్ బాక్సెస్ ఏవైతే లేవో వారిని మనము సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అందరినీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు చివరిలో సెండ్ ఓటీపీ అని చెప్పి ఉంటుంది. ఈ సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే మన యొక్క డీడీఓకు
ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేసినట్లయితే సో ఈ ఇంటర్నేషనల్ యోగా డేకి ఆ తరగతి విద్యార్థుల్ని మనము సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ చేసినట్లు అవుతుంది. ఒకవేళ కనుక మన పాఠశాలలో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఇంకా లేనట్లయితే ఇక్కడ న్యూ స్టూడెంట్స్ ఎంట్రీ అని చెప్పి ఉంది. అంటే మన పాఠశాల లాగిన్లో ఏదైనా సరే విద్యార్థులు కనిపించకపోతే, అంటే కొత్తగా ఎవరైనా సరే చేరి ఉన్నట్లయితే, వారి పేర్లు ఆన్లైన్లో లేకుండా ఉన్నట్లయితే వారిని కూడా ఇక్కడ మనము ఎంటర్ చేయవచ్చు. సో ఇక్కడ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి వారిని కూడా మనము ఈ ఇంటర్నేషనల్ యోగా డే కోసం రిజిస్ట్రేషన్ అనేటువంటిది చేయవచ్చు. సో ఈ విధంగా మన పాఠశాలలో ఉన్నటువంటి అన్ని తరగతుల విద్యార్థులని మనము ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయవలసి ఉంటుంది ఇంటర్నేషనల్ యోగా డే కోసం. అంటే ప్రతి తరగతిలో కూడా కొంతమంది విద్యార్థులని ఆల్రెడీ గ్రామ వార్డు సచివాలయం వారు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అంటే వీరు ఇంటర్నేషనల్ యోగా డే కోసం అక్కడ సచివాలయంలో అటెండ్ కావడం కోసం వారు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. మిగతా వారిని మన పాఠశాల యొక్క లాగిన్లో ఈ లీప్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయవలసి ఉంటుంది. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.